కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుడు వారిని కోరుచున్నాను. మా చేరు సభ్యులు ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళమే, అంతకన్నా ఎక్కువ మీరు చాలా మీరు మాకన్నా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. కాబట్టి కొంచెం మరి ఈ మూఢనమ్మకాల్లో విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ముందుగా వేదిక మీద అనేటువంటి సంస్థ ప్రధానంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. మీకు తెలుసు, మూఢనమ్మకాలు ఆచరించేటివి కొన్ని ఉంటాయి. అసలు ఎందుకు కొన్ని మూఢనమ్మకాలు మనం నమ్మాలి, వాటిని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి, వాటిని ఎందుకు మనం ఆచరించకూడదు, ఇవన్నీ మనం ఏ విధంగా తెలియజేయాలి మన సమాజంలో అయితేనేమి, మన ఊర్లో అయితేనేమి, మన పక్కనున్న వాళ్ళకి అయితేనేమి, మన బంధువులకి అయితేనేమి అనే విషయాన్ని మనం కొంచెం కూలంకుషంగా మాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను చెప్పే మాటలు ఏదన్నా పొరపాటు ఉన్నా కానీ మీరు కూడా మంచి హృదయంతో మన్నించాలని కూడా కోరుకుంటున్నాను. మతాల జోలికి మనం పోవట్లేదు. దేవుడు ఉన్నాడా లేడా అనేది మన యొక్క సబ్జెక్ట్ కాదు. ఎవరు ఏ మతం ఆ దేవుడిని నమ్మినా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకేదో అది చేయమని నన్ను నమ్ముకోమని ఎక్కడ చెప్పిన సందర్భం మనం చూడలేదు. మరి మనం ఎవరి వల్ల నష్టపోతున్నాం? ఇదిగో మనం ఇక్కడ చూస్తున్నాం, ధర్మస్వామి ఒకడు ఉన్నాడు, ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా, అదేవిధంగా సదానంద స్వామి, డేరా బాబా, బాల సాయిబాబా, అనేక రకాల బాబాలు ఉన్నారు. వీళ్ళందరూ డేరాలు తీస్తే అందరూ దొంగ బాబాలు అనే విషయం మనకు స్పష్టంగా తెలుసు. సరే, ఆ విషయాన్ని మనం పక్కన ఇంకో సందర్భంలో వస్తాను. సరే, మనం ఏదన్నా గృహప్రవేశం చేసినప్పుడు కానీ, ఒక కొత్త ఇంట్లో ఇద్దరు నూతన వధువులు వచ్చినప్పుడు కానీ కుడికాలు ముందు పెట్టమని చెప్తుంటారు సదాగా అందరూ. మరి కుడికాలే మంచిది ముందు పెట్టాలంటే ఎడంకాలు చెడ్డదని మనం నమ్మగలమా? ఆ కాలు లేకుండా కుడికాలు ఒక్కదాని మీద మనం పోవాలమా? మరి రెండు కాళ్ళు ఎగిరి గంతేస్తే జారి పడతాం కాబట్టి ఏదో కాలు ముందు పెట్టమన్నారు కాబట్టి కుడికాలు పెట్టి రమ్మంటారు కాబట్టి అటువంటి నమ్మితే మనకు వచ్చే నష్టం లేదు. కాబట్టి పెద్దవాళ్ళ నమ్మకాన్ని గౌరవించే పనిలో భాగంగా ఆ కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. మరి మనం దగ్గరదాపుగా కొన్ని లక్షలు పెట్టి వెహికల్స్ కొంటుంటాం, కారు అయితే. కాకపోతే మనందరం కలిసి ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుకొని చర్చించుకుందాం అనే విషయం తప్ప మీకు తెలియదు ఏదో మేము చెప్పే ప్రయత్నం చేద్దామనైతే మాత్రం కాదు. మీరు ఎప్పుడు కంటిన్యూగా చదువుకుంటూ ఉన్నారు కాబట్టి మాకన్నా మీకు అనేక తెలిసే విషయాలు ఉంటాయి. తెలిసిన విషయాన్ని ఒకసారి గ్రూప్గా చర్చించుకునే ప్రయత్నం తప్ప మీకు తెలియదు ఏదో మేము చెప్పే ప్రయత్నం చేయటం లేదు. మరి జన విజ్ఞాన వేదిక గత 32 సంవత్సరాలుగా ఈ సమాజంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరి మూఢనమ్మకాలు కొన్ని ఆచరించేటువంటి ఉంటాయి, అసలు ఆచరించకూడనాటి కూడా ఉంటాయి. వాటిల్లో కొంచెం సైలెంట్గా ఉండాలి బాబు. అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. 30 సంవత్సరాలుగా వినాయక చవితి రోజు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడబాగండి, వాటర్ పాడైపోద్దని అనేక ప్రచారాలు చేస్తూ పోతే ఈరోజు అందరూ కూడా మట్టి వినాయక విగ్రహాన్ని వాడే పరిస్థితి వచ్చింది. దాని వెనక జన విజ్ఞాన కృషి ఎంతో ఉంది. చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకునే బాధ్యత జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంది. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థుల దాకా కూడా చుకుముఖి సైన్స్ టాలెంట్ పరీక్షలు నిర్వహించి వాళ్ళలో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించి వాళ్ళందరినీ కూడా సైన్స్ పట్ల ఆకర్షితం చేస్తూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. మరి ఈ సమాజంలో మీరు మొత్తం అలవాట్లకి ముందుకి వాటికి బానిస కావద్దు, ఈ సమాజంలో మంచి వ్యక్తులుగా ఉండండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ప్రచారం చేసేటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. మనం ఏదో సరదాకో ఇంకో దాంట్లో మొత్త పానీయాలకో ఇంకో దానికో అలవాటు పడి మన ఆరోగ్యాలు పాడు చేసుకొని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో గొప్పలు తెప్పులుగా వస్తున్నాయంటే మనం చేసే పొరపాట్లు మన డబ్బులు మొత్తం దాన్ని భరిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన చేతుల్లో మన కుటుంబం అందరూ బాగుంటారు. కాబట్టి అటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రచారం చేసేటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. మరి 32 సంవత్సరాలుగా ఈ జన విజ్ఞాన వేదిక నిర్విరామంగా కృషి చేస్తూ అనేక మందిని చైతన్యవంతం చేస్తూ ఈ సమాజంలో ఉన్న విద్యార్థులను చైతన్యపరుస్తూ అందరినీ సైన్స్ వైపు మళ్లిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండే విధంగా కూడా చేస్తున్నటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక.
మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఉన్నతమైనటువంటి పౌరులుగా మీరు ఎదగాలని కోరుకుంటూ జన విజ్ఞానుల తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఉపాధ్యాయుడు రాధయ్య గారిని మాట్లాడారు. విషయాలన్నీ వాళ్ళు కులక్షణంగా బాగా చర్చించి చెప్పారు. మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే ఇక్కడ కూర్చొని చప్పట్లు కొడితే కాదు. వాళ్ళు చెప్పిన కొన్ని నమ్మకాలను, మూఢనమ్మకాలని మనం పల్లెటూరులో ఎక్కువ ఇక్కడ ఉండేవాళ్ళు రూరల్ పిల్లలు కాబట్టి అక్కడ ఎక్కువ జరుగుతుంటాయి మూఢనమ్మకాలు. కాబట్టి అక్కడ మనం అవేర్నెస్ తీసుకురావాలి. ఇది మనం చేస్తున్న తప్పు, ఇది ఇలా కాదు, ఇది చేస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేది మంచి చెడ్ల మనకు తెలుసుంటుంది. వాటిని మనం తీసుకెళ్ళాలి పబ్లిక్లోకి. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఇంకా మీరు తర్వాత బయట ప్రపంచంలో దీన్ని అవేర్నెస్ జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన విషయాలు చక్కగా ప్రజలకు వివరించితే మన ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా మీరు జ్ఞాన విజ్ఞాన వేదిక ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమాల్లో అటెండ్ అయ్యి ఫ్యూచర్లో ఆ వేదికకి ఒక సభ్యులు కూడా అవుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇదేం చెడ్డ కార్యక్రమాలు కాదు, మంచి కార్యక్రమాలు చేసే వేదిక. ఎందుకంటే పాత రోజులు కొందరు అనుకునేవాడు జన విజ్ఞానం అన్న చెప్పినట్టు ఫస్ట్లో జన విజ్ఞానం ఎందుకంటే హేతువాదులు అని ఒక అపోహ ఉంది. అసలు వాళ్ళు దేవుళ్ళ గురించి వ్యతిరేకించి ఇంకొక పని చేసేవాళ్ళు కదా. ఎవరి మనోభావాలు వాళ్ళ తగ్గట్టు ఆ దేవుళ్ళు పంచుకోవచ్చు. కానీ సైన్స్ అనేది ఉంటుంది, దీని బ్యాక్గ్రౌండ్. ఈ సైన్స్ నమ్మాలి. ముఖ్యంగా మనం చదువుకున్న వాళ్ళు సైన్స్ ఏదో ప్రయోగాలు చేస్తుంటాం, లైవ్లో చూస్తాం ఆ ప్రయోగాన్ని, దాని రిజల్ట్ చూస్తాం. అలా కాదు ఎలా వస్తుందని ఎవరో చెప్పింది నమ్మకూడదు, అది నమ్మకం, అది నమ్మదు. కానీ ఇక్కడ మనం ప్రయోగాలు చేస్తాం, ఇది మనది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి కొన్ని అపోహల్ని తొలగించారు. చూడండి, అది నిజంగా అదొక వాళ్ళ లైఫ్ ఎలాంటిది, ఆ పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. అలాంటి పిల్లల్ని ఆ తల్లిదండ్రులే చంపేశారంటే దేనికోసం? ఎక్కువ అయిపోయింది. ఒక నమ్మకం పెంచుకుంటూ పోయి ఆ లాస్ట్కి చివరికి వాడు మరణించేంతగా తీసుకొని వచ్చింది. మనం వింటుంటాం కొన్ని ఏదో గుప్త నిధులు దొరికితే ఆశ, మనిషికి ఆశ ఉంటుంది. సైన్స్ అనుబంధ సంస్థ ఇది. మా అధ్యక్షుడు అనేక సంవత్సరాల నుంచి మూఢనమ్మకాన్ని పోరాడతాము. నమ్మకానికి మూఢనమ్మకాన్ని తేడా తెలుసుకొని బతికితే చాలు. ఈ నమ్మకాలు కొంతవరకు ఓకే. మూఢనమ్మకం ఎలా వస్తాయంటే మనం బ్రెయిన్ వాష్ చేస్తారు. సైకిలే చెప్తారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు అనుకోండి, ఎగ్జామ్ బాగా రాయలేదు, ఎలా నువ్వు చూడు ఆయన దండం పెట్టుకొని పోలేదు కాబట్టి నువ్వు ఎగ్జామ్ బాగా రాలేదు, మనం బ్రెయిన్ వాష్ చేస్తాం. అదే ఎగ్జామ్ రాస్తుంటే బాగా రాస్తుంటే అది కాబట్టి ఆ విధంగా ఆలోచించండి. అదేవిధంగా ఇంత చరిత్ర వచ్చినా కూడా ఇంకా మనం బాబాని ఎందుకు నమ్ముతున్నామంటే అది కూడా ఒక బ్రెయిన్ వాష్. ఆయనకి ఒక 10 మంది శిష్యులు ఉంటారు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి రకరకాలుగా మన బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అదేవిధంగా ఇంకొక టెక్నాలజీ కూడా వచ్చింది. ఒకసారి మన దగ్గరికి వెళ్ళి చూడండి అని చెప్తారు. వెళ్ళి చూసేటప్పటికి మనకు తీర్థం లాగేస్తారు. ఆ తీర్థంలో డ్రగ్స్ కలుగుతారు. ఆ డ్రగ్స్ మనం తాగేటప్పటికి మెల్లగా మన బ్రెయిన్ కూడా ఆయన నమ్మడానికి చేస్తుంటుంది. ఆ విధంగా వాళ్ళు మనల్ని వశపరుచుకొని తర్వాత ఏం చేస్తారు, మన ఆర్థికంగా మూలాలని దెబ్బతీస్తారు. ఎలా? నా కాళ్ళు కడిగితే ₹1,00,000 ఇస్తే నా కాళ్ళు కడగడం లేదు, నా దర్శనం కావాలంటే 5,000 ఫీజు కట్టాలా. ఈ విధంగా బలవంతంగా మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని నాశనం చేయడానికి మెయిన్ ఏంటంటే మనకు బ్రెయిన్ వాష్ చేసి మన హిప్నటైజ్ చేయడం వల్ల ఈ విధంగా మూఢనమ్మకాలతో మన జీవితాన్ని విఫలం చేసుకుంటున్నాం. మా అధ్యక్షుడు చెప్పినట్టు నమ్మకానికి మూఢనమ్మకం తేడా తీసుకొని నమ్మకాన్ని ఉంచుకోండి, మూఢనమ్మకాలకు వ్యతిరేకించండి, మీరు అభివృద్ధి చేయడానికి తెలుసుకోలేదు. మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడం కోసమే నేను ఈరోజు 2 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒక టాపిక్ ఇచ్చి ఆధునిక జీవనం మూఢ విశ్వాసాలని ఒక టాపిక్ ఇచ్చాను, మీరు రాశారు. ఎందుకు అది ఇచ్చామంటే మీలో ఈనాటి జీవన విధానానికి ఈ మూఢ విశ్వాసాలకి మధ్య మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని మేము ఆ టాపిక్ ఇచ్చాము. మీరు రాసి ఉంటారు. వాల్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు ఏ విధంగా దానికి స్పందించారో కూడా వాళ్ళకి తెలుసుంటుంది. ఆధునిక జీవనానికి ఆదిమ మానవుడి జీవనానికి మధ్య తేడా ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆదిమ జీవనం ఎలా గడపగలిగా అంటే నేను మీకు చెప్పలే, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి వెంటనే చెప్పేస్తాను. ఎందుకు వచ్చింది?
సైన్స్ అభివృద్ధి చెందడం కాబట్టి వచ్చింది. ప్రాచీన కాలంలో సైన్స్ లేదంటే ఉంది, ప్రాచీన కాలంలో కూడా సైన్స్ ఉంది. పరిశోధన, సనాతన ఆలోచనలు, పరిశీలనలు, ఇవి మన సైన్స్ యొక్క సూత్రాలు. అవన్నీ కూడా ఆది మానవు నుంచి తన జీవన మనుగడ కోసం, జీవన పోరాటంలో తన చుట్టూ ఉండే పరిసరాలని ఆకలింపు చేసుకుంటూ తన జీవన గమనాన్ని పెంపొందించుకుంటూ ఒక ఆధునిక జీవనం ఇక్కడ దాకా వచ్చాం. అయితే ఇంత అనుభవిస్తూ మనకు సమాచార విప్లవం బాగా వచ్చింది. సెల్లు ఉంటాయి, ఇక్కడ సెల్ లేకుండా ఉండేవాడు 10 మంది ఉంటారేమో వాడు నాకు తెలియదు, అందరి దగ్గర ఉంటాయి. అంత సైన్స్ డెవలప్ అయ్యి సమాచార విప్లవం జరిగిన ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాచీన సైన్స్ని ఈ ఆధునిక సైన్స్కి ముడిపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉదాహరణకి వేదాల్లో గణితం ఉండేది, కానీ ఆ గణితాన్ని ఇప్పుడు డెవలప్ అయిన అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్కి దాన్ని జోడించి అంశం ఆల్రెడీ ఎగ్జామ్ రాసినారు, లిస్ట్ కూడా ఉన్నాయి. అయితే మూఢనమ్మకాలు సమాజం. అయితే ఈరోజు సైంటిఫిక్ టెంపర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా మీకు ఎస్ఏ రైటింగ్స్ అంతా పెట్టున్నాయి. అయితే జన విజ్ఞాన వేదిక అనేది మీ విశ్వాసాలకి వ్యతిరేకం కాదు, మీ మూఢనమ్మకాలకు మాత్రమే వ్యతిరేకం. మీరు దేవాలయాలకు పోతారా, పోండి, పూజలు చేయండి. చర్చికి పోతారా, ప్రార్థన చేస్తారా, చేయండి. మసీదు కడతారా, చేయండి. కానీ ఆ దేవుడి కాడకు పోయిన తర్వాత ఇప్పుడు మీరు కూర్చొని చదవకుండా దేవుడు నన్ను పాస్ చేస్తాడా? చేయండి. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కష్టపడి చదవాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి. అయితే మన అధ్యక్షుల వారు చెప్పినారు, ఈ సైంటిఫిక్ టెంపర్ డేకి 6 పిల్లర్స్. ఒకటి సైంటిఫిక్ లిటరసీ, అంటే సైంటిఫిక్ లిటరసీ అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు కనుక్కున్న ప్రయోగాలు కావచ్చు, అవి క్షుణ్ణంగా చదవాలి. చదివిన తర్వాత చదివి వదిలేస్తే లాభం లేదు, సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉండాలి. దాన్ని చదివిన తర్వాత సైంటిఫిక్ వైఖరిలో డెవలప్ చేసుకోవాలి, ఏది ఎలా జరుగుతుంది అనేది డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ సైంటిఫిక్ థింకింగ్, ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగకూడదు. మీరు న్యూటన్ శాస్త్రవేత్తల గురించి తెలుసు, మీకు న్యూటన్ సూత్రాల గురించి తెలుసు. మరి యాపిల్ పండు ఆయన కూర్చొని ఉన్నప్పుడు కింద పడింది, కిందకే ఎందుకు పడిందని క్వశ్చన్ మార్క్ వేస్తున్న తర్వాత న్యూటన్ సూత్రాలు ఆయన కనుక్కున్నాడు. ఈరోజు స్పేస్లోకి పోవడానికి కూడా ఆ 3వ సూత్రమే బేస్ అయింది. కాబట్టి తర్వాత సైంటిఫిక్ హ్యాబిట్స్, అలవాట్లు కూడా ఉండాలి. సైంటిఫిక్ హ్యాబిట్స్ కూడా ఉండాలి. ఇక్కడ సైంటిఫిక్ థింకింగ్ లేకనే ఇక్కడ చిత్తూరులో జరిగిన పద్మజా నాయుడు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా పిల్లలు చంపేదానికి కారకులు. మొత్తం 5 మంది ఉన్నారు. పైన వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, పైలట్ చనిపోయాడు, క్రాష్ అయిపోయి పరిస్థితి ఉంది. ఇంకా 4 ఎన్ని పారాచూట్లు ఉన్నాయి? 4. ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. ఫస్ట్ ఏంటంటే లాయరు, నేను చాలా అవసరం ఉంది ఈ దేశానికి అని చెప్పేసి ఆయన పారాచూట్ తీసుకుని కిందకు వేసాడు. తర్వాత మళ్ళీ డాక్టర్, నేను లేకపోతే ఇక్కడ ఆపరేషన్ ఎవరు చేస్తారు కాబట్టి నా అవసరం ఉందని తను కూడా దూకేశాడు. మరి తొందరపడిపోతాను అన్న ఉద్దేశంతో ముందు పొలిటీషియన్ వచ్చాడంట, నేను లేకపోతే అసలు ఎవరు ఇక్కడ ఈ చట్టాలు చేస్తారని చెప్పి తను కూడా దూకేశాడు కిందకి. నేను మిగిలింది ఎవరు? సోనాంధ్ర స్టూడెంట్, ఒక లెక్చరర్ మీద. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎప్పుడు కూడా టీచర్స్ పిల్లల క్షేమం కోరుకుంటున్నారు కాబట్టి బాబు నాకు అవసరం లేదు, నువ్వు సేఫ్గా కిందకి ల్యాండ్ అవ్వమని చెప్పాడు. పిల్లలు కూడా ప్రేమ ఉంటుంది కదా లెక్చరర్ అంటే, కాబట్టి లేదు అక్కర్లేదు సార్ మీరు కిందకి ల్యాండ్ అవ్వండి సార్ అంటే అట్లా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు పిల్లవాడు చివరిగా చెప్పాడు, ఏం పర్లేదు సార్ ఇద్దరు కూడా సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు పొలిటీషియన్ కిందకి దూకేసేటప్పుడు అదరా దూకే క్రమంలో నా బ్యాగేజ్ కింద దూకేశాడు కాబట్టి 2 ఉన్నాయని చెప్పారు కదా. మిత్రులారా ఎందుకు చెప్తున్నానండి ఈ విషయాన్ని, నా ముందు మాట్లాడిన పెద్దవాళ్ళందరినీ మాట్లాడిన మాటలు నేను మాట్లాడుకుని భావించితే చప్పట్ల పట్టిందని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ అన్నగారు చాలా బాగా చక్కగా చెప్పారు. అప్పుడప్పుడు మాకు రాజన్న మేము బయట మాట్లాడుతున్నాం అన్న అంటుంటానండి, నేను అప్పుడు చదువుకోలేదు రాదయ్య, తర్వాత ఇప్పుడు చదువుకున్నానని చెప్పి ఆ పాండిత్యాన్ని మొత్తాన్ని ఇక్కడ మేము డైరెక్ట్గా చూసే అవకాశం మాకు దొరికింది. అయితే మిత్రుల మీద ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 2 సందర్భాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఫస్ట్ థింగ్, ఒక ఫ్లైట్లో ఇది చాలా సందర్భాల్లో అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు, కాస్త జాగ్రత్తగా వినండి, చాలా డిఫికల్ట్గా ఉంటుంది కూడా. ఒకసారి ఒక ఫ్లైట్లో ఒక పైలట్ పోతున్నాడు, ఆ పైలట్తో పాటుగా ఆ టౌన్లో ఉండేటువంటి ఒక మంచి లాయర్ని, ఒక డాక్టర్ని, ఒక స్టూడెంట్ని, ఒక టీచర్ని. ఎంతమంది ఉన్నారు?
ఎవరెవరు? డాక్టర్, లాయర్, స్టూడెంట్, టీచర్. స్వర్ణ